పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగులు, విద్యార్థులు ఆత్మ బలిదానాలు, అమరుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, వాటన్నింటినీ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసి అడ్డగోలుగా పరిపాలించిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించుకొని పరీక్షలు నిర్వహిస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక ఆటంకాలు కలిగించే ప్రయత్నం చేస్తోందని, జాబ్ క్యాలెండర్ రూపొందించి ఉద్యోగాలు కల్పిస్తామని జీవన్ రెడ్డి తెలిపారు. విశ్వాల్ కమిటీ 1,93,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నవని చెప్పని నివేదిక ఇచ్చినప్పటికీ కూడా మరి ఉద్యోగాల కల్పనకు నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించలేకపోవడం, చివరికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాలే లీక్ కావటం, అంటే బజార్లో అమ్మకాన్ని పెట్టడం, ఇవన్నీ ఫలితం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 6 మాసాల కాలంలో మనకు తెలియదు కాదు, గత ప్రభుత్వ హయాంలో నియామకాలు చేపట్టాలని ప్రక్రియ ఆరంభించినా కానీ నియామకాలు మాత్రం చేపట్టడం జరగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే 30,000 మందికి నియామకాలు కల్పింపచేయటం, 30,000 మంది నిరుద్యోగ యువతకి ఏదైతుందో వాళ్ళకు నియామకాలు కల్పింపచేయటం. ఇవాళ గతంలో తలపెట్టిన టీఎస్సీ ఏదైతుందో ఆనాడు 5,000 ఉద్యోగాల భర్తీకే టీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే దాన్ని 11,000కు పెంపు చేయటం. గత ప్రభుత్వ హయాంలో టెట్ నిర్వహణ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే టెట్ నిర్వహణతో పాటుగా